మహిళా భద్రత సమాజ భద్రతకు మూల స్తంభమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అమలాపురం కలెక్టరేట్ నుండి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. తమదైన శైలిలో ముద్ర వేసి మహిళలు తమలోని శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే ఆశించిన సమానత్వ సమాజాన్ని నిర్మించగలము అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఈసారి ప్రత్యేక థీమ్ ద్వారా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. నా పేరు విజయశ్రీ, సిడిపిఓ బీగన్వర్గా హ్యూమన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలు దేనిలోనూ వెనుకబడలేదు, అన్నింటా ఉన్నారు, అన్ని ప్రదేశాల్లోనూ మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉంది, మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు పొందుతున్నారన్నది సమాజానికి మెయిన్ మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనూ, రెండోది మహిళలు పురుషులు ఇద్దరు ఈక్వాలిటీ అని మెసేజ్ని సమాజానికి తెలియజేయడానికి, అదేవిధంగా ఎంపవర్మెంట్ అంటే మగవాళ్ళతో సమానంగా మహిళలు కూడా అనేక రంగాల్లో సందర్భంగా ఈరోజు మనం ర్యాలీ అనేది అప్లై చేయడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ప్రతి మహిళకి హక్కులు, న్యాయము జరగాలి, ఏవైతే మహిళల కోసం చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరగాలని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.